ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. వంటలైన అయినా ఆ గుత్తంకా కూడా బాగున్నారు రే, గుమ్మ గుమ్మలు ఆడిపోవాలి చెప్తున్నాను. బాబు గారు నమస్కారం సార్, నేను పెటాకుల సుబ్బారావు అండి. నాకు ఇంత ముందు ఒక పెళ్లి అయ్యి మధ్యలో అయిపోయిందండి. దాంతో నాకు ఇప్పుడు దాకా ఎవరు పెళ్లి అవ్వలేదు సార్. ఇప్పుడు ఒక పెళ్లి జరగబోతుంది సార్. నా కట్నం ఎంత అనుకున్నారు? 10 లక్షలు. అంటే నేను ఎదురు చేసుకుంటాను అనమాట. నాయనా పరిచయాలు అయిపోయినా ఇంకొచ్చి కూర్చొని పెళ్లి దంతు మొదలు పెడదాం. పెళ్లి కుమార్తెను తీసుకురండి. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. మాటలు చదవండి. ఈ పెళ్లి జరగడానికి ఏం లేదు. మా అక్కయ్య గారు అబ్బాయి తోటపల్లి కొడుకు. ఓహో ఏరా పెళ్లి ఎందుకు అమ్మన్నా? మాది తోటపల్లి కొడుకు లేకుండా పిల్లలు చేసుకుంటారు మీరు. ఒరే అవ్వక 40,000 అవుతుందా పెళ్లి? నాకు ప్లీజ్ ఎట్లా కట్టాలరా? నాకేం తెలియదు, నేను ఎక్కడ కూర్చుంటాను. మా నేను తోటపల్లి కొడుకు కావాలంతే కదా. బండి వచ్చి కూర్చో. ఏమన్నా చెప్తున్నాను. మంత్రులు గారు మీరు మాత్రం మొదలు పెట్టండి. 218 ఇప్పుడు 3వ ఎక్కం 3వ గట్ల. అదే వీడి ఎఫెక్ట్ అనుకుంటా. దూరంగా జరుగు దరిద్రుడా. మీరు మద్దతు చదవండి. ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఓపెన్ యువర్ మౌత్. అదే ఇన్వాల్వ్ అయిపోతాం. వేదవది రితంలో రావాల్సిన మంత్రాలు. ఇది వీడి మహత్యమే. నికృష్టుడా పక్క జరుగు. ఈ పేరు ఎప్పుడు మార్చమ్మయ్యా? ఏమన్నా అంటే తోటి పెళ్లి కొడుకుని మధ్య పెళ్లి జరగడానికి ఏం తింటున్నావురా? తింటున్నాను. సంపేత్తానికి ఒకసారి తిట్టావంటే మీరు మాట్లాడదు. బాబు నీ గోత్రం చెప్పుడు. ఆయన మాయి మొఖానికి గోత్రం లేదు, ఆంటీ మీద ఆత్రమే ఉంది. మాట్లాడితే తిడతామే. నేను వెళ్ళిపోతాను. నాకు పెళ్లి జరగను. మధ్యలో మాట్లాడడం చంపేస్తాను. బాబు కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థించి నేను చెప్పినట్లు చెప్పిన ఆయన సరే. ఏం చెప్తున్నావు? తిరిగిపోయింది మా పెళ్లి చూపులకి వెళ్ళొచ్చి పెగరాత్రిపోయిందని చెప్పావు కదా. ఒరే కూర్చారా ప్లీజ్, పెళ్లి జరగనవరా. అంకుల్ పంతులు గారు అంకుల్ ఏమిటి వద్దెందుకు అడ్డెడతారు? వద్దెందుకు అడ్డం పెడతారా? గోడ కొడితే పగల కొట్టడానికి టైం పడుతుంది. మరి అందుకే సరిగ్గా చెప్పామండి, లేకపోతే పేకోడికి ఎత్తడాడు. ఇప్పుడు ముహూర్తం టైం దాటే లోపల వరుడు వధువుని చూడకూడదు. చూస్తే అరిష్టం. ఆయన మా మాయ మొఖం చూస్తే అరిష్టమే. అరిష్టం ఎలాగుంటుందో చూద్దామని. అనుష్క అనుకున్నావరా? అరిష్టం గుడ్డారు చేయకూడదు. మీరు గుడ్డబెట్టి నేనేం చూడలేదు. నువ్వేం చూసావో నేను చూసి చచ్చానులే. బాబు ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టండి. నాకు ఇది నీకు రైట్. ఇప్పుడు పెట్టండి. ఆయన నువ్వు అమ్మాయిని ఎత్తి మీద పెట్టు. నువ్వు అబ్బాయిని ఎత్తి మీద పెట్టు. చెప్పండి మీరు ఎక్కడ ఉంటాను. నువ్వు అమ్మాయిని ఎత్తి మీద పెట్టు. నువ్వు అబ్బాయిని ఎత్తి మీద పెట్టు. ఎక్కడ పెట్టాలి? నా నెత్తి మీద పెట్టు. కూర్చో. నాకు ఒక విషయం క్లియర్ గా అర్థమైందండి. ఏంటి? వీడు తోడు పెళ్లి కొడుకు కాదు, పాడు పెళ్లి కొడుకు. నీ పెళ్లి పాడు చేయడానికే వచ్చాడు. మా మాయేష్ ఏడు పెళ్లి కొడుకు. ఇందాక మాట్లాడితే ముద్దు ముద్దుగా ఉందని చెప్పావు. నాకు ముద్దు ముద్దుగా ఉంది. ఇప్పుడే లాగిపెట్టి కొట్టాలా ఉంది. నెక్స్ట్ చెప్పండి.
విశ్వదాభిరామ వినురా కాసేపు ఓపిక పట్టిన ఆయన అయిపోద్ది ఏమిటి నిలబడుకున్నాయినా నువ్వు నోర్మి తింటున్నాను డైరెక్ట్ గా మాంగళ్య ధారణ కార్యక్రమానికి వెళ్ళిపోదాం. ఇదేమిట్రా ఏమిటి ఇక్కడ తాళి పట్టు ఉండాలి ఏమైంది ఇది అన్నం పెడతా నా తాళి నాకు ఇచ్చేరా ఇచ్చేస్తున్నా ఏది ఇచ్చేస్తున్నా ఇక లేదు ఇచ్చేస్తున్నా ఇందులో కూడా లేదు అక్కడ భోజనాలు ఉన్నాయి కదా భోజనం పక్కన ఐస్ క్రీమ్ పెట్టాను అది చల్లారు కూడా చూసుకోండి చాలా వేడిగా ఉంది తొందరగా వచ్చేస్తున్నా ఇదేంటండి ఐస్ క్రీమ్ చల్లగా ఉండటం ఏమిటి ఆడికి అలా చెప్పాలి తెంగన్న గుడికి పెళ్ళి అయిపోయింది ఇక నేను వెళ్ళొస్తాను పొద్దులు గారు ఎక్కడికి మరి అది అదేది అదే నీకు మంచి ముహూర్తం ఏమిటో చెప్పాలి అంతేగా అంతే ఈ పిల్ల విధవ లేనప్పుడు నీకు ఏ ముహూర్తమైనా మంచి ముహూర్తమే ఇప్పుడు ఓకేనా టైం చూసుకొని కానిచ్చే వస్తాను మరి వెళ్ళిపోయి నలభై సంవత్సరాలు ఏం చేస్తాను దీని గురించి నువ్వు ఉండకూడదు వెళ్ళరా నాకు ఏం తెలుసు రోజు నీ పక్కనే కదా పడుకుంటాను ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది వచ్చిందని నన్ను వదిలేస్తావా అది అనకూడదురా అత్త మానాలి ఏదో దాని అంకమ్మా మాయా నాకు చిన్న డౌట్ ఏంటి మంచం మీద పువ్వులు ఎందుకు వేసారు చెప్పు ఏం లేదురా బెడ్ షీట్ వాసన వస్తుందని పువ్వులు వెళ్ళారు ఆ మొక్క ముందే చెప్పచ్చు అప్పటికప్పుడు పెళ్ళని ప్లీజ్ వెళ్ళిపోరా నాకు ఏం తెలుసు మా ఇక్కడే పడుకుందాం వెళ్తే మేము ఆడుకోవాలి ఇక్కడ ఆడుకుంటారా పంటలు వేద్దాం పంటలు దేనికి ఆడుకుందాం కదా అత్తమ్మా అయ్యేటి పాలు నాన్న నేను పాలు తాగను బూస్ట్ తాగుతాను ఈ పాలు నువ్వు కాదు మీ మామయ్య తాగాలి అదేటి చీకటి పడితే మా మావి పాలు తాగడం దొంగ పోలీసు ఆడుకుందాం నాకు చాలా బాగుంటుంది కదా బాగుంటుంది నేను దొంగ అనమాట కొలు ముసుగులు ఎక్కడ పెడతాను దొంగవాలి 1 2 వెళ్ళిపోతున్నాను 5 6 వెళ్ళిపోయి అమ్మయ్యా మన లైఫ్ ఎలా స్టార్ట్ చేద్దాం నీ ఇష్టం అండి దేంతో స్టార్ట్ చేద్దాం చెప్పు నీ ఇష్టం అండి కాదు బాగుంటది ముద్దు పెట్టుకుని అక్కని స్టార్ట్ చేసి ఇలా ముద్దెట్టు బాగా వస్తుంది బాగా ఏం చేస్తున్నావురా నేనే సాతు పిల్లని తీసి యూట్యూబ్ లో పెడతాను ఎంకమ్మారే ముద్దెట్టు ఏం మనసులండి ఎవడండి వాడు ఆ పిల్లోడు కానీ ఇంట్లో ఉంటే మీతో సంసారం చేయను మాయ ఇప్పుడు మన ఇద్దరం చక్క మీద కాలు వేసుకుని పడుకో జోల పాట పాడినా పాడు పడుకుంటే పడుకో మీద కాలు వేసుకుని ఏమండి ఈయన డ్రెస్సెస్ మీరు డాక్టర్ అనుకుంటున్నారండి ఈయన పెద్ద యాక్టర్ అండి అవునండి పెళ్లి కాకముందు మీరు ఏం చేసేవారు మా ఊరు సంతలో టెంట్ వేసుకుని మై కొట్టుకుని మీకు మీ అమ్మకి మీ చిన్నమ్మకి మీ పెద్దమ్మకి మీ అమ్మమ్మకి చిర్రం బాధ కంటి నొప్పి బెర్రం నరముల బలహీనత
ఎటువంటి వ్యాధికైనా మా టెంట్ వద్దనే డబ్బా మందు లభించిన డబ్బా ఒక్కింటికి 150 రూపాయలు. ఇదండి రోజు గారు, ఇలాంటి వార్త ఎలా వేయగాలండి నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు డబ్బులు తీసుకొని ఇస్తేనే నీకు ఫుడ్, లేదనుకో నీకుంటది రా పొట్టినా. సరే సాయంత్రం కల్లా డబ్బులు సంపాదించాలి, లేకపోతే నో ఫుడ్. ఏం చేస్తాం, పేషెంట్లు దొరకాలి. టెన్షన్ గా ఉంది కాబట్టి కాసేపు ఎఫ్ఎం రేడియో వినడం నా హాబీ, అదే వింటాను. కడుపు నొప్పి డాక్టర్. ఎక్కడ కడుపు నొప్పి ఎక్కడ డాక్టర్? ఏదో చేయండి డాక్టర్, అర్జెంట్ గా ఆపరేషన్ చెయ్యాలి. డాక్టర్ ఆపరేషన్ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఓకే మా బాగా ఆస్తులు అమ్మి తీసుకొస్తా. ముందు కడుపు నొప్పి అయితే అప్పులు చేయడానికి కూడా రెడీగా ఉంది. ఓకే కూర్చోండి. సాధారణంగా నేను ఆపరేషన్ చేస్తున్నప్పుడు పేషెంట్లు విలవిల్లాడడం, గోల పెట్టడం, అరవడం చేస్తుంటారు. దానికి కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి నా దగ్గర. డాక్టర్ ఓకే, ఇప్పుడు మీకోసం ఏర్పాట్లు చేస్తున్నాను. హాయ్ హలో, మీరు వింటున్నారు చింతపండు ఎఫ్ఎం. పుల్లగా ఈ రోజు మీరు కడుపు నొప్పికి ఆపరేషన్ చేయటం ఎలా, దీని గురించి తెలుసుకోబోతున్నారు. టైం కలిసి వచ్చింది, మన పని ఈజీ అయిపోతుంది. ముందుగా 2 చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఈ ఆరోగ్య సూత్రాల గురించి మనకు కావాల్సింది ఛానల్ చేంజ్. హాయ్, మీ అందరికీ ఇప్పుడు నేను కొత్త విషయం చెప్పబోతున్నాను. భార్యని ప్రేమగా బుజ్జగించడం ఎలా, మన దారిలోకి తెప్పించుకోవడం ఎలా అనేది ఇప్పుడు మీరు వినబోతున్నారు. ముందుగా కళ్ళల్లో కళ్ళు పెట్టి రొమాంటిక్ గా చూడాలి. ఆ తర్వాత చేతిని మెల్లగా నడుము పైకి పోనిచ్చి ప్రేమగా దగ్గరికి తీసుకోండి. ఇదంతా కరెక్ట్ గానే చెప్తుందా? ఓకే, కొత్త డాక్టర్ చెప్తున్నట్టున్నాడు, అదే ఫాలో అవుదాం. ఇప్పుడు నడుము మీద చేయి వేసి మెల్లగా మీ దగ్గరికి తీసుకోండి. కళ్ళల్లో అదే రొమాంటిక్ ఫీలింగ్. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి గట్టిగా గాఢంగా ఒక ముద్దు పెట్టండి. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, చెత్తగా పెట్టు ఆ తర్వాత పెరట్లోకి వెళ్ళి ఒక గులాబీ పువ్వు కోసుకొచ్చి చాలా స్టైల్ గా నిలబడండి. హాయ్, అందరికీ నమస్కారం. నర్సరీలో మొక్కలు పెంచే విధానం ఎలాగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఎర్రమట్టిని తీసుకొని కింద వేసి బాగా కాళ్ళతో కసాబిసా తొక్కాలి. పోయిన వారం స్కిట్ లో బాగా తన్నాడు తన్ను. తర్వాత మెత్తగా అయిన దాన్ని తీసుకొని మళ్ళీ పైన పెట్టాలి. ఇప్పుడు పెరిగిన వాటన్నిటిని జాగ్రత్తగా పరిశీలించి కత్తిరించాలి. ఇప్పుడు బాగా పిసికి పిసికి కత్తిరించి ఉన్నారు కాబట్టి చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఏం ఛానల్ రాయి. హాయ్, అందరికీ నమస్కారం. ఈ సమ్మర్ లో మామిడికాయలతో ఆవకాయ పెట్టడం ఎలా మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా కొన్ని మామిడికాయల్ని మనం సేకరించి వాటన్నిటిని బాగా శుభ్రంగా కడుపుకొని గుట్టగా పోసుకోవాలి. కోసి కారం అంటాడేమో. ఆ తర్వాత కాయని బాగా కడిగి కోసి పక్కన పెట్టాలి. అన్ని కరెక్ట్ గానే చేస్తున్నానా? మనకు ఎలాగే తెలియనప్పుడు చెప్పినోడన్నా ఫాలో అవ్వాలి. సరే,
ఇలాగా కోసి పక్కన పెట్టిన కాయని మరి ముక్కలు ముక్కలుగా కత్తిరించుకోవాలంటే ఒక పెద్ద మొద్దు కత్తి లాంటిది ఎత్తుకొని తెచ్చుకోవాలి. విన్నారుగా, ఆ ప్రశ్న అయిపోయింది. అసలు ఏం చేయలేదు, అప్పుడే అయిపోయింది అంటే కడుపులో తగ్గిపోయిందా? ఆపరేషన్ ఏం చెయ్యలేదు కదరా? ఏంటి? ఓహో, డబ్బులు ఇస్తావా? మీ బావగారికి అంతా నయం అయిపోయిందండి. వెరీ హ్యాపీ. డాక్టర్ గారు డబ్బులు ఇస్తాడు. నీకు ఆపరేషన్ వచ్చినా కత్తి తీసుకుని కసపేసా నరికేస్తావా? తాగబోతున్నా ఎప్పుడైనా అప్పుడు చాలా మారి నా ప్రాణం కాబట్టి నీకు అసలు వచ్చారా? నరములో బలహీనత, జ్వరము, రొంప, బెర్రము, ఇంకా ఎందుకో ఏమో ఆసుపత్రి.